మీరు కనుక 20-25 ఉండి ఏదైనా ఇల్లు చేంజ్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే లైక్ న్యూగా మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఒక హోమ్‌ది ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే పీజీస్‌లో ఉండలేము. మాకు కొంచెం బెంగుళూరులో ఎక్స్‌ప్లోర్ చేయాలని ఉంది. రూమ్ వేలో తీసుకోవాలి అనుకుంటున్నా. సో, ఇదైతే మీకోసమే అన్నమాట. సో, బిఫోర్ వి ప్రొసీడ్ ఇంటూ అవర్ వీడియో. సో, ఫస్ట్ వచ్చేసి ఐయామ్ కావ్య భోగిరెడ్డి. సో, హియర్ మీరు లైఫ్ స్టైల్ కానీ లైక్ రిమైనింగ్ నా లైఫ్ స్టైల్ గురించి మొత్తం చూస్తారు. దిస్ ఈస్ మై స్మాల్ ఇంట్రో. సో ఇది స్కిప్ చేస్తే మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, సో మేమైతే రీసెంట్లీ మ్యారేజ్ అంటే 2 years బ్యాక్ రీసెంట్లీ మ్యారీడ్, ప్రెసెంట్ అయితే కాదు అనమాట. సో మేము 2 years బ్యాక్ ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకున్నాము బెంగళూరులో హౌస్ కానీ లైక్ ఎలా ఎక్స్ప్లోర్ చేసాము అన్నది మొత్తం ఈ వీడియోలో చెప్తే మేబీ మీ ఫర్దర్ మీరు చేయాలనుకుంటున్నా యూజ్ అవుతుంది అనేది ఈ వీడియో స్టార్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ నేను ఇక్కడ 4 parts గా అయితే డివైడ్ చేస్తాను. ఒకటి వచ్చేసి ఎక్స్‌ప్లోరేషన్, బడ్జెట్ అండ్ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఏమనుకుంటారు అండ్ మేము దీనివల్ల ఎలా నెగెటివ్స్ ఫేస్ చేసాము అన్నది. సో ఈ 4 pointsగా అయితే డివైడ్ చేద్దాము అని అనుకుంటున్నా. సో దీనివల్ల మీకు కూడా లైక్ ఎక్కడ మీరు ఒక దాంట్లో ఎక్స్‌ప్లోరేషన్‌లో ఫస్ట్ ఉండొచ్చు, బడ్జెట్‌లో కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇవన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట. సో ఫస్ట్ పార్ట్, ఇఫ్ మీరు ఇల్లు కానీ సంథింగ్ ఏదైనా మూవ్ అవ్వాలి అనుకుంటున్నారు రెంటల్ హౌస్‌కి అంటే ఫస్ట్ నా పాయింట్ వచ్చేసి ఎక్స్‌ప్లోరేషన్. ఇఫ్ సపోజ్ మా కేస్‌లో చూసుకుంటే మాది లవ్ మ్యారేజ్. సో మాకు కొంచెం టైం ఉన్నింది. పేరెంట్స్ అంతా ఒప్పుకున్న తర్వాత కొంచెం పీరియడ్ టైం ఉన్నింది. సో మేము స్టార్ట్ చేద్దాము హౌస్ హంటింగ్ అని అనుకున్నాము. సో మాకు ఆ టైంలో మాకేం వెహికల్ లేదు. సో మేము ఎలా ప్లాన్ చేసాము ఎక్స్‌ప్లోరేషన్ అంటే ఫస్ట్ వచ్చేసి లైక్ నియర్ బై ఉన్న హౌసెస్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లైక్ హోల్ రౌండ్ తిరిగితే మీకు అర్థమవుతుంది. లైక్ కొందరికి ఈస్ట్‌లో కొంచెం ఆ ఏరియాలో కొంచెం తక్కువ ఉండొచ్చు హౌసెస్ కాస్ట్. లేదు వెస్ట్‌కి వచ్చినా తక్కువ ఉండొచ్చు. సో ఇలా మీరు ఒక రౌండ్ ఏసారు అంటే మీకు అర్థమవుతుంది. లైక్ ఏ పాయింట్‌లో మనకి తక్కువ ఉన్నాయి అని. మా రిక్వైర్మెంట్ వచ్చేసి మా ఆఫీస్‌లకి 2 కిలోమీటర్స్ రేడియస్ లోపల ఉండాలి అన్నది ప్లాన్ ఉండే. ఎందుకంటే స్టార్టింగ్ బైక్ లేదు అండ్ బైక్ ఉన్నా లేకపోయినా అది ఈజీ వే ఉంటుంది కదా! వెళ్ళడానికి, రావడానికి లైక్ ఎలా అయినా బావుంటుంది అన్నది ఆ పాయింట్ ఉండే. సో మేము ఫస్ట్ 2 కిలోమీటర్స్ హోల్ సర్కిల్ లాగా మా ఆఫీస్ చుట్టూ సర్కిల్ లాగా తిరిగామనమాట. చాలా తిరిగాము. బట్ ఈ ఫేజ్‌లో ఏమైందంటే మేము అట్‌లీస్ట్ 1 ½ మంత్ ముందు నుంచి స్టార్ట్ చేసాం ఎక్స్‌ప్లోరేషన్. ఈ ఎక్స్‌ప్లోరేషన్ వల్ల మాకు ఏం బెనిఫిట్ అయిందంటే ఒక ఏరియాలో మేబీ 15K ఉన్న హౌస్ ఇంకొక ఏరియాలో 10Kకే రావచ్చు. ఒక ఏరియాలో 20K ఉన్న హౌస్ ఇంకొక ఏరియాలో 15K రావచ్చు. ఒక ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు, ఒక ఏరియాలో తక్కువ ఉండొచ్చు. సో దీనివల్ల మీకు అర్థమవుతుంది ఓకే ఇలా ఉంది మన రేడియస్ మొత్తం. సో మీకు అర్థమవుతుంది ఈ రేంజ్‌లో మనం ఇల్లు తీసుకోవచ్చు అనేది. సో ఫస్ట్‌లీ ఎక్స్‌ప్లోరేషన్ ఈస్ ద బెస్ట్ వే. మీరు మళ్ళీ మ్యారేజ్‌కి 1 మంత్ ముందు అంటే అవ్వదు. సో, ఎందుకంటే మీరు ఇంట్లో ఉంటారు. సమ్ రిచువల్స్ ఉంటాయి. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మనం మూవ్ అవ్వకూడదు అని చెప్పి. సో, అవన్నీ అవ్వవు కాబట్టి నాకు తెలిసి 1 ½ మంత్ ముందే స్టార్ట్ చేసి కొంచెం అడ్వాన్స్ ఇచ్చారంటే మీకోసం ఆ ఇల్లు లాక్ అవుతుంది. సో, ఎక్స్‌ప్లోరేషన్ మీ ఫ్రెండ్స్‌తో కానీ, మీ రిలేటివ్స్‌తో కానీ చేపించకండి. మాకిక్కడ కాంటాక్ట్స్ ఉన్నాయి. మీకు మ్యారేజ్ అయిపోతే నెక్స్ట్ మూవ్ అవ్వచ్చు అంటే అది అసలు పాయింటే కాదు. అక్కడ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. క్లమ్జీగా ఉంటుంది. సో, అందుకని ముందే 1 ½ మంత్ ముందే కనుక మీరు చూసారు అంటే మీ లైక్ మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? మీ లైక్ సెలక్షన్ ఆఫ్ కొన్ని ఇల్లు చూస్తే మనకు కొంచెం నచ్చవు. కొన్ని చూస్తే నచ్చుతాయి. సో, ఇలా ఉంటాయి కదా! వాటికి మీరు నెక్స్ట్ ఆల్‌మోస్ట్ 1, 2 ఇయర్స్ అయినా మినిమమ్ ఉంటారు. ఎంత మీరు షిఫ్ట్‌లు అవుతున్నా, ఎంత చేంజ్ అవుతున్నా. సో, మీకు ఆ 2 ఇయర్స్ ఒకే ఇంట్లో ఉండాలి అనేది బిగ్ డిసిషన్ కదా! సో, దానికి హెల్ప్ అవుతుంది. సో, ఎక్స్‌ప్లోరేషన్ ఎప్పుడూ మిస్ అవ్వకండి. అట్‌లీస్ట్ 1 ½ మంత్ ముందు నుంచి ఎక్స్‌ప్లోర్ చేసేకి ట్రై చేయండి. సో, సెకండ్ ఫేజ్ వచ్చేసి బడ్జెట్. బడ్జెట్ అనేది చాలా క్రూషియల్ అనిపిస్తది. ఎందుకంటే లైక్ మీరు సెర్చ్ చేసేకి లైక్ లో నుంచి లగ్జరీ వరకు బేసిక్‌లీ లైఫ్ నుంచి లగ్జరీ వరకు చాలా ఉంటాయి. మీరు ఎక్స్‌ప్లోర్ చేసేదాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. బట్ బేసిక్ మినిమమ్ ఐడియా లేకోకుండా ఎక్స్‌ప్లోరేషన్ స్టార్ట్ చేశారు అంటే మీరు వెళ్ళేటప్పుడు ఓకే. ఇది తీసుకోవాలా? ఇది తీసుకోవాలా? ఇది తీసుకోవాలా? అనేది కన్‌ఫ్యూజ్ అవుతుంది. సో, బెటర్ వాట్ ఐ విల్ సజెస్ట్ ఈస్ లైక్ ఫస్ట్ సిట్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ డిస్కస్ చేయండనమాట. లైక్ మనకి ఇంత సాలరీ వస్తుంది. సో, ఈ అమౌంట్ ఆఫ్ ఇల్లయితే మనకి సెట్ అవుతుంది. రిమైనింగ్ ఏమన్నా మనకి కమిట్మెంట్స్ ఉన్నాయా? సో, వాటికి ఏమన్నా ఇది కాన్‌ఫ్లిక్ట్ అవుతుందా? సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే లైక్ మీరు ఫస్టే డిస్కస్ చేస్తారు కాబట్టి వెనెవర్ యూ వెంట్ టు లైక్ ఫర్ హౌస్ హంటింగ్ దట్ టైమ్ ఏమవుతుంది అంటే మీకు ఒక కొంచెం ఐడియా వస్తుందనమాట. ఓకే. సో, మన దగ్గర ఇంత అమౌంట్‌లో మనం ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి ఈ రేంజ్ ఆఫ్ సర్కిల్స్‌లో మనం ఏరియాస్‌లో కానీ
హౌసెస్‌లో కానీ లైక్ 1 బీహెచ్‌కేనా, 2 బీహెచ్‌కేనా ఈ అమౌంట్‌కి ఏదొస్తున్నది మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో అప్పుడు మీకు పెద్ద కష్టం అనిపించదనమాట. వితౌట్ ఎనీ నాలెడ్జ్ వెళ్లారనుకో చాలా కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. సో సిట్ విత్ యువర్ పార్ట్నర్ అండ్ డిస్కస్ అబౌట్ యువర్ సాలరీ అండ్ కమిట్మెంట్స్ ఎవ్రీథింగ్. ఓకే. సో లైక్ నార్మల్‌గా మేమేమనుకున్నాము అంటే మా బడ్జెట్ మేమేమనుకున్నాము అంటే ఓకే. మనము బేసిక్ లివింగ్ ఉన్నాము. సో లవ్ మ్యారేజ్ ఉన్నింది. కొంచెం కాంప్రమైజ్ అయ్యే ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో మేము కూర్చొని ఏం డిసైడ్ అవ్వామంటే సో మనకింత సాలరీ వస్తుంది. సో 10-15Kలో మనం కనుక చూజ్ చేసుకుంటే మేము ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేది బేసిక్ లివింగ్. ఎందుకంటే మా ప్లాన్ వేరే ఉండే. అది నేను మళ్ళీ చెప్తాను మీకు. సో బేసిక్ లివింగ్‌లో ఉండాలి అని అనుకున్నాం కాబట్టి సో మాకు లిఫ్ట్ గురించి ప్రాబ్లమ్ లేదు. మాకు కొంచెం మా ఇంటిని చూసిన తర్వాత కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. లైక్ ఎంటర్ అవుతూనే వాష్‌రూమ్స్ కనిపించేవి. అలాంటివి కొన్ని థింగ్స్ ఉండేయన్నమాట. అండ్ కొంచెం స్పేస్ ఉండాలి. చాలా ఎక్కువ కాదు బట్ కొంచెం ఉండాలి. మంచిగా ఎటు చూసినా అన్నిటికి ఫిట్ అయ్యేటట్లు ఉండాలి అనేది మా మెయిన్ రిక్వైర్మెంట్ ఉండే. సో దీనికోసం మేము ఫస్ట్ స్టార్ట్ చేసాం. సో ఇవి పాయింట్ పెట్టుకోండి. లైక్ మీ ఇష్టం. మేము బేసిక్ 10-15K పెట్టుకున్నాం. బేసిక్ 10-15K పెట్టుకుంటే ఓకే. మనకి ఎవ్రీ మంత్ 10-15K లోపలే వస్తుందన్నది పాయింట్ కాదక్కడ. ఎందుకంటే మళ్ళీ మీకు యాడ్ ఆన్స్ వస్తాయి. వాట్ ఎవర్ మే బి లైక్ సపోజ్ మోటార్ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, వైఫై అండ్ లైక్ మీరు డైలీ డ్రింకింగ్‌ది కూడా ఏదైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అవి కావచ్చు, టీవీ ఎక్సెట్రా చాలా వస్తుంటాయి. ఇవన్నీ మళ్ళీ యాడ్ ఆన్స్ అనమాట. నేను చెప్పేది జస్ట్ ఫర్ రెంటల్. ఎంతొస్తుంది ఆ ఇంటికి అనేది మేము 10-15K పెట్టుకొని లైక్ ఈ బడ్జెట్‌లో మాకు కావాలి అని చెప్పి. సో నేను జస్ట్ మేమున్నది ఎలక్ట్రానిక్ సిటీ ఏరియా బెంగుళూరులో. అది నేను చెప్పను అంత లగ్జరీ కాదు, మరి అంత అన్‌అప్‌గ్రేడ్ కూడా కాదనమాట. ఒక మీడియంలో ఉన్నది. సో ఇక్కడ మెట్రో ఉంది. సో మరీ లగ్జరీ BTM, కోరమంగళ అలా మెయిన్ ఏరియాస్ లాగా కూడా కాదు కాబట్టి ఓకే. మాకొక రీజనబుల్ ప్రైస్ అనేది థాట్ ఉంది. 10-15K అనుకున్నాము. ఈ 10-15K వచ్చేసి బేసిక్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ బేసిక్. ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ మీడియం. సో మాకు కొంచెం అండ్ నేను మెన్షన్ చేస్తున్నా నేను చెప్పేది ఓన్లీ ఫర్ 1 BHK. సో ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ ఫర్ లైక్ మీడియం వెళ్దాము, వీ కెన్ గో ఫర్ మీడియం అంటే 15-20K మీరు బడ్జెట్ పెట్టుకుంటే మేబీ ఎలక్ట్రానిక్ సిటీలో మంచి హౌస్ వస్తుంది. అది అది స్టెప్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ గో విత్ స్టెప్స్ అంటే లైక్ లిఫ్ట్ అలా ఏమి వద్దు అంటే మీకు మంచి హౌసెస్ కొంచెం బడ్జెట్ తక్కువలో వస్తాయి. లేదు మాకు లిఫ్ట్ ఉండాలి అవి ఇవి అంటే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో నేను 10-15K విత్ లిఫ్ట్ ఆర్ వితౌట్ ఎనీథింగ్ ఫైన్. బట్ అది బేసిక్ వస్తుంది. 15-20K మీరు కొంచెం మీడియంలో ఉంటారనమాట. స్టెప్స్ ఉంటే 2 BHKs, స్టెప్స్ లేకపోతే ఐ మీన్ లిఫ్ట్ ఉంటే నార్మల్ 1 BHK విత్ లగ్జరీ. రూమ్స్‌లో కూడా లగ్జరీ అనేవి ఉంటాయి. బట్ అలా వస్తాయన్నమాట. అండ్ ఇంకా 20-25K వెళ్తారంటే మీకు మంచి లగ్జరీ 2 BHK హౌస్ అయితే పక్కా వస్తుంది. సో ఇది మేమున్న సరౌండింగ్‌లో. సో మీరు బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. లైక్ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని. సో మళ్ళీ క్లమ్సీనెస్ రాదు అని చెప్పేది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఫ్యామిలీ. సో ఇది చాలా క్రూషియల్ అనిపిస్తది. మాదేముందంటే లైక్ మా అమ్మ వాళ్ళు ఆంధ్రాలో ఉంటారు. అత్తమ్మ వాళ్ళు వచ్చేసి కర్ణాటకలో ఉంటారు. వీళ్ళొచ్చినప్పుడు వీళ్ళు రారు, వీళ్ళొచ్చినప్పుడు వీళ్ళు రారు. సో మాకంత అసలు క్లమ్సీ లేదనమాట ఎప్పటికి. వస్తారా ఒక 2 డేస్ ఉంటారు. మోస్ట్‌లీ మాతో స్టే కూడా చేయరు. ఎందుకంటే అత్తమ్మ అండ్ మామయ్యకి కొంచెం వర్క్ ఉంటుంది. సో మా మామయ్య వచ్చేసి సో హి ఈస్ వర్కింగ్ అనమాట. సో తనకి ఉంటుంది. అమ్మకి కూడా కొంచెం వర్కింగే కాబట్టి సో వాళ్ళు వచ్చినా కూడా ఎక్కువ స్పెండ్ చేసేవాళ్ళు కాదు. మోస్ట్‌లీ 2 డేస్ అంతే ఉంటారు. సో మాకది ఇబ్బంది లేదు. సో మేమైతే 1 BHKనే చూజ్ చేసుకున్నాం. 1 BHK చూజ్ చేసుకున్నారు అంటే లైక్ పేరెంట్స్ ఇన్ అండ్ ఔట్ వస్తూ వెళ్ళేది ఉంటే ఇన్ కేస్ ఐ విల్ టెల్ గో విత్ 2 BHK. ఎందుకంటే ప్రైవసీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అది మనం 1-3 డేస్ అయితే కాంప్రమైజ్ అవ్వచ్చు. బట్ కమింగ్ టు లైక్ ఒకవేళ 1 మంత్ ఉన్నారు, 2 మంత్స్ ఉన్నారు, మనతో స్టే చేస్తారు. సమ్ మేబీ హెల్త్ ఇష్యూస్ కావచ్చు, వాళ్ళకేం వర్క్ లేకుండా మనతో ఉండాలని అది వాటెవర్ ఇట్ మే బి రీజన్. మీ ఫ్యామిలీస్ కనుక మీతో ఉండాలి అని స్టే చేయాలి అని అనుకుంటే నేను చెప్తాను 2 BHK. అండ్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు మోస్ట్‌లీ ప్రిఫర్ లిఫ్ట్. ఎందుకంటే ఎవ్రీ టైమ్ వాళ్ళు వెళ్ళేసి వచ్చేది కొంచెం థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్ అంటే కష్టం అవుతుంది కాబట్టి సో కొంచెం 1 BHK కానీ, 2 BHK కానీ స్టార్టింగ్‌లోనే లిఫ్ట్ ఉన్నది తీసుకుంటే మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్తా. సో మేమైతే చాలా ఫేస్ చేసామన్నమాట. ఫ్యామిలీ వాళ్ళు లైక్
కొందరొస్తారు. ఓకే. స్టిల్ ఇంకా మీరిక్కడే ఉన్నారా? ఓకే. ఇంకా చేంజ్ అవ్వలేదా? ఇలాంటివి మీరు మీ పార్ట్నర్‌తో ముందే కూర్చొని డిస్కస్ చేసుకున్నట్లయితే మీకొక అండర్‌స్టాండింగ్ ఒస్తది. లైక్ ఇఫ్ థర్డ్ పర్సన్ ఒచ్చి ఓకే. ఇంకా ఇక్కడే ఉన్నారా? అంటే ఓకే. మనకనిపిస్తుంది. ఉంటే ఏమవుతుంది? మనం కంఫర్టబుల్‌గానే ఉన్నాం కానీ. బట్ వాళ్ళ థింకింగ్‌లో వేరే ఉండొచ్చు. ఓకే. ఏమో లైఫ్ లీడ్ చేస్తున్నారు. సంథింగ్ చిన్నగా లీడ్ చేస్తున్నారు. బట్ అవన్నీ మీరు మీ పార్ట్నర్‌తో డిస్కస్ చేస్తే థర్డ్ పర్సన్ వచ్చి మిమ్మల్ని అన్నా కూడా మీ ఇద్దరికీ అండర్‌స్టాండింగ్ ఉండడం వల్ల ఓకేలే లైట్‌లేండి కామెడీ వేగా తీసేయొచ్చు. లేదు మీరు మీ పార్ట్నరే ఫస్ట్ డిస్కస్ చేసుకోలేదనుకుంటే ఈ థింగ్స్ అన్నీ ఏమవుతుందంటే ఓకే. వాళ్ళన్నప్పుడు ఐదర్ గర్ల్ కానీ లైక్ అరే! మూడ్ ఆఫ్ అయినట్లు అవుతుంది. లేదు అంటే అబ్బాయికి కానీ మూడ్ ఆఫ్ అయినట్లు ఉంటుంది. ఇలా ఎందుకంటున్నారు? సో దీనివల్ల మనం లగ్జరీగా ఏమైనా చేంజ్ అవ్వాలా? ఈ థాట్స్ అన్నీ వన్స్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసేది బాగుండదు.